చాణక్య పండితుడు చెప్తాడు, ఏ స్త్రీ అయితే సెక్స్కి దూరంగా ఉంటుందో తనలో ముసలితనం త్వరగా వస్తుంది. స్త్రీలు తమ యూత్ని మెయింటైన్ చేయాలంటే వారు సెక్స్ చేయాల్సి ఉంటుంది. అయితే మగాడికి అలా కాదు. మగాడు ఎంత ఎక్కువగా సెక్స్లో పాల్గొంటే అంత త్వరగా వయస్సు మళ్ళినవాడవుతాడు. అలా కాకుండా యవ్వనంగా ఉండాలంటే మగాడు తన సెక్స్ లైఫ్ని తగ్గించాల్సి ఉంటుంది. అసలు ఈ కాంబినేషన్ ఎంత ఆపోజిట్గా ఉందో చూడండి. ఎవరీ టైం మగాడు సెక్స్లో ఎంగేజ్ అయినప్పుడు అతని రక్తం వీర్యం రూపంలో బయటకు పీల్చుకోబడుతుంది. ఆయుర్వేదం చెప్తుంది, 40 చుక్కల రక్తం కలిస్తే 1 చుక్క వీర్యం తయారవుతుంది. కొన్ని చోట్ల 60 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అని రాశారు. ఏదైతే ఏంటి, లాట్స్ ఆఫ్ బ్లడ్. ఒక పక్క మగాడు బలహీనమవుతున్నాడు, మరో పక్క స్త్రీలు ఆ శక్తిని పొంది దే రిమైన్ యూత్ఫుల్. అంతేకాదు, సెక్సువల్ యాక్టివిటీలో నార్మల్గా కంటే బ్రీతింగ్ చాలా హెవీగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అందుకనే 50% ఆఫ్ ది భాగవతం ఆపోజిట్ సెక్స్తో కలిస్తే వచ్చే డేంజర్స్ గురించే డిస్క్రైబ్ చేస్తుంది. కేవలం బ్రహ్మచారులకి మాత్రమే కాదు, స్పిరిచువలిస్ట్ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలనుకుంటారో, ఈ భవసాగరాన్ని దాటాలనుకుంటారో వారికి ఇదో పెద్ద ఆటంకం. మనం చూసుకుంటే శాస్త్రాలు ఇంకా లోతుగా చెప్తాయి. మాత్రా స్వాత్రా దుహిత్రావా నవివిక్తాసనో భవేత్, బలవాన్ ఇంద్రియగామో విద్వాన్ సమపి కర్షతి. ఈ శ్లోకానికి అర్థం చాలా లోతుగా ఉంటుంది. మాత్ర తన తల్లికి, స్వాత్ర తన చెల్లికి గాని, దుహిత్రావా తన కూతురికి గాని నవివిక్తాసనో భవేత్ దగ్గరగా తగిలేలా కూర్చోరాదు. ఎందుకంటే బలవాన్ ఇంద్రియగామో, సెన్సెస్ ఆర్ వెరీ పవర్ఫుల్. తల్లి చెల్లి అనే బంధాలు కేవలం మైండ్కి మాత్రమే. ఇంద్రియాలకి అలాంటి రిలేషన్స్ ఏమీ ఉండవు. అవి కేవలం చూపుకి, స్పర్శకి ఆకర్షితమవుతాయి. విద్వాన్ సమపి కర్షతి. ఈవెన్ ద పర్సన్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ కూడా డిస్టర్బ్ అవుతాడు. అది ఇంద్రియాల పవర్. అయితే ఇవన్నీ వినడానికి టూ మచ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడూ తల్లి చెల్లి పట్ల అటువంటి భావాలు కలగలేదు. కానీ స్క్రిప్చర్స్ చాలా బలంగా చెప్తున్నాయి. అంటే అది జరుగుతుంది అని కాదు, దానికి అవకాశం, పాజిబిలిటీ ఉంది అని అర్థం. కాబట్టి మనం అవేర్నెస్ కలిగి ఉండాలి. లేదు, ఇంత ఎగ్జాజరేటెడ్గా ఉన్న విషయాల్ని నమ్మడం అనవసరం. ఇదంతా నా లైఫ్లో జరగడానికి అవకాశం లేదు అనుకుంటే ఇంకో విషయం కూడా కృష్ణుడు చెప్తాడు, సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే స్క్రిప్చర్స్ని డౌట్ పడతారో వారు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. అందుకనే మనం ఇంద్రియాల్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.